మహిషాసురమర్దిని కథ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు. తన మహిమతో దేవతలను ఓడించి 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు భయంతో వణికిపోయారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుల దగ్గరకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. వారి ముగ్గురి కోపం శక్తి ఒక్కటై ఒక మహా తేజస్సుగా మారింది. ఆ తేజస్సు నుండి ఒక దివ్యమైన రూపం బయటకు వచ్చింది. ఆ రూపమే దుర్గామాత. ఆమెకు 8 చేతులు, ప్రతి చేతిలో ఒక దేవత ఇచ్చిన ఆయుధం ఉంది. ఆమె సింహంపై కూర్చుని గంభీరంగా కనిపించింది. దుర్గామాత తన సింహాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరింది. ఆమె అడుగులకు భూమి కంపించింది. ఆమె గర్జనకు ఆకాశం దద్దరిల్లింది. రాక్షసులు ఆమెను చూసి భయపడి పారిపోయారు. దుర్గామాత రాక్షస సైన్యాన్ని ఒక్కొక్కరిగా ఓడించడం మొదలుపెట్టింది. ఆమె వేగం, శక్తి ముందు ఎవరూ నిలబడలేకపోయారు. తన సైన్యం ఓడిపోవడం చూసి మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అతడు ఒక పెద్ద దున్నపోతు రూపంలో దుర్గామాత మీదకు దూకాడు. మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ దుర్గామాతను గందరగోళపరచాలని చూశాడు. దున్నపోతు నుండి సింహంగా, సింహం నుండి ఏనుగుగా మారాడు. కాని దుర్గామాత ఏమాత్రం భయపడలేదు. దుర్గామాత తన శూలాన్ని విసిరి మహిషాసురుడు రూపాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉండగా అతడిని బంధించింది. అతడు తన అసలు రాక్షస రూపంలో బయటకు వచ్చాడు. దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి అంతం చేసింది. ఆ క్షణమే లోకాలన్నీ ప్రశాంతంగా మారాయి. దేవతలు, మానవులు అందరూ దుర్గామాతను జయజయధ్వానాలతో పూజించారు. ఆ విజయానికి గుర్తుగా ఆ 10వ రోజున మనం విజయదశమిని జరుపుకుంటాము.